తర్వాత జగన్మోహన్ రెడ్డి పరామర్శలు ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు మరి గన్నవరంలో మరి ఎట్లాగైనా నిలబడాలనే ఉద్దేశంతో పార్టీల మధ్య చిచ్చు, లేదంటే పార్టీలో చిచ్చు, ఏది తెలుగుదేశమో బీజేపీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎట్లా చూస్తాం సార్ పార్టీ దీనికి సంబంధించి? సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే వల్లభనేని వంశీ గారు ఒక సామెత ఉంది సార్. అదేదో నక్క నానా పాపాలు చేసి లాస్ట్కి వెళ్ళి గంగలో మునిగిందంట. కానీ దానివల్ల అది పుణ్యాత్మరాలు ఏం కాదు, కాకపోతే ఆ పాపాలు ఎక్కడికి పోవు. అదే విధంగా ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ గారు అన్ని పాపాలు చేసి అధికార దుర్వినియోగం చేసి ఈ 2019 నుంచి 2024 వరకు ఎన్ని అక్రమాలు చేశారు గన్నవరంలో. అసలు గన్నవరం నియోజకవర్గం అనేది ఇప్పుడు మాదే సార్, మా జిల్లానే, కృష్ణా జిల్లా కింద వస్తుంది. సో అందులో అక్కడ గన్నవరంలో ముఖ్యంగా ఇట్స్ వెరీ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ. మేము చాలా జనరలీ చాలా సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ కింద చూస్తాం అక్కడ. ఎందుకంటే ఇందాక రఫీ గారు కూడా చెప్పినట్టు ఒక పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్ప కమ్యూనిస్ట్ లీడర్లు ఫస్ట్ టైం అక్కడ ఎమ్మెల్యే కింద విన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఫస్ట్ నుంచి ఒక కమ్యూనిజం ఒక ఆయు పట్టులాగా ఉంటూ వచ్చిన ఒక కాన్స్టిట్యున్సీ అది. సో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ అది. అక్కడి నుంచి తర్వాత కాలక్రమాన రకరకాల లీడర్స్ మారుతూ వచ్చారు. దాని తర్వాత మన కర్మకి వల్లభనేని వంశీ లాంటి వారు కూడా అక్కడ 2 సార్లు ఎమ్మెల్యే అయిన వైనం చూసాం మనం. కానీ ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ నియోజకవర్గాన్ని బాగుపరచడం పోయి ఎన్ని అంటే నాకు తెలిసి 2 సార్లు కూడా టీడీపీ తరపునే కదా అయింది. అవునండి అయ్యారు. సో ఇప్పుడు ఆ పార్టీ మీద కక్ష కట్టి ఈ విధంగా గ్రూపులు, రాజకీయాలు, అంటే టీడీపీ యొక్క ఇదేంటది ఒక సానుభూతి పరంగానే వినేడాయన. టీడీపీ యొక్క సానుభూతి ఓటుతోనే వినేడాయన. ఆయన సొంతంగా ఏదో కష్టపడి గెలిచింది లేదు అక్కడ. కానీ అయిన తర్వాత అధికార దుర్వినియోగం, ఆయన టికెట్ కూడా ఎవరు ఇప్పించారో మనకు తెలుసు అప్పట్లో. అవన్నీ మనకు తెలుసు, టీడీపీలో వాళ్ళకి కూడా తెలుసు అంతా. ఆయనకు అప్పట్లో పాపం అట్లా సానుభూతి పరంగా ఇచ్చారు. ఇచ్చినందుకు ఆయన అది ఆ కృతజ్ఞత భావం లేకుండా పైనుంచి ఇలా ఇక అయిన తర్వాత దుర్వినియోగం ఎలా చేశాడు, అధికార దుర్వినియోగం, మాఫియా ఎలా నడిపించారు అక్కడ. ఇందాక రఫీ గారు చెప్పినట్టు ఒక ల్యాండ్ మాఫియా కానీ ఆ ల్యాండ్స్ తప్పుడు పత్రాల్ని సృష్టించడం కానీ, ఇంకా రకరకాలుగా సెటిల్మెంట్లు, గన్నవరం అంటేనే సెటిల్మెంట్లు, ఇంకా క్వారీల ఇదంతా అక్రమ తవ్వకాలు, ఇసుక మాఫియాలు అన్ని ఎన్ని చూడాలి అన్ని చూసాం అక్కడ. సో చూసిన తర్వాత ఇవాళ రోజు ఇంకా ఎలా అయితే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చిట్టా అంతా బయటకు తీసిన తర్వాత ఎలా ఇంకా ఆయన జైలుకి వెళ్ళడం చూసాము. ఆ కిడ్నాప్ కేసు, హర్షవర్ధన్ కిడ్నాప్ కేసు నుంచి టీడీపీ కార్యాలయం ఒక అది అటాక్ ఇష్యూలో కూడా దాంట్లో అన్నిట్లోనూ ఆయన నిందితుడే. సో దాని ప్రకారంగా అతను ఇంకా లోపలికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత పాపం అసలు రూపం బయటపడింది ఆయనది. అంటే ఒక విధంగా దట్స్ ఈస్ పర్సనల్ థింగ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ రోజు ఆ అసలు రూపం గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇవాళ రోజు ఒక మళ్ళీ ఆ రూపాన్ని అతను ఒక అదేంటది గొర్రెల మధ్యలో నక్క, అది వుల్ఫ్, అదేంటి తోడేలు ఎలా అయితే అది వేసుకొని తిరుగుతుందో గొర్రె సానుభూతి చూడగానే అయ్యో పాపం. దాని పరంగా ఇవాళ రోజు అదే ఆ డై వేసుకోకుండా ఆ ఏదైతే జైల్లో ఆయన కష్టాలు పడ్డట్టుగా పక్క చిక్కుపోయి అది అట్లా అయినట్టుగా ఆయనకున్న వాట్ ఎవర్ హెల్త్ ఇష్యూస్ వల్ల దాని వల్ల ఎలా అయితే ఉన్నాడో అదే రూపాన్ని కంటిన్యూ చేస్తూ, అంటే మామూలుగా మారచ్చు. ఇప్పుడు బయటకు వచ్చాడు, మామూలుగా ఉండొచ్చు కదా, జనజీవన శ్రమంతిలోకి వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత మామూలుగా ఉండొచ్చు కదా, ఇంట్లోనే ఉంటున్నాడు కదా. కానీ కావాలని సానుభూతి సృష్టించుకోవడానికి, అంటే ఒక నేరస్తుడు, నేరాలు ఒక విధంగా నేరారోపణలు అన్నీ ఉన్నాయి, అవన్నీ ఎదుర్కొంటున్నాడు. కేవలం బెయిల్ అనేది తాత్కాలికమైన ఒక రిలీఫ్ మాత్రమే. ఇంకా నేరారోపణలు అవన్నీ ఉన్నాయి ఆయన మీద, నిందితుడు ఆయన. సో ఆ కేసెస్ ఇంకా ఉన్నాయి. సో ఒక విధంగా జనాల్లో మొత్తం పరువు పోయింది గన్నవరం కాన్స్టిట్యున్సీలో. సో ఏం చేయాలో అర్థం కాక ఒక సానుభూతిని సృష్టించుకోవడానికి ఇవన్నీ వేషాలు వేస్తూ ఇవాళ రోజు క్లియర్ గా మనం చూస్తున్నాం ఏంటంటే ఈ పార్టీల మధ్య కూటమిలో ఇప్పుడు ఎలా ఇది చేయాలి. ఐదర్ ఒకవేళ వైసీపీలో కంటిన్యూ అయితే కూటమి నాయకుల మధ్యలోనే ఇప్పుడు నేను మళ్ళీ లోకల్ పెళ్లిళ్ళకి, పాత కార్యకర్తల పెళ్లిళ్ళకి, వాటికి వీటికి ఇలాంటి వాటికి తిరిగి వెళ్ళినట్టున్నాడు కదా, టీడీపీ యువనేత పెళ్లికి వెళ్ళినట్టున్నాడు. అవును అదే అంటారు నేను. సో కూటమి నాయకుల మధ్య ఒక విభేదాలు సృష్టిద్దాము. ఉంటే ఒకవేళ కూటమి వాళ్ళతో తిరుగుతున్నట్టుగా కూటమి వాళ్ళకి ఒకవేళ సృష్టించగలిగితే వెళ్ళి అక్కడికి వెళ్ళి టీడీపీ నేతలను ఆలింగనం చేసుకోవడం, వాళ్ళతో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నట్టు చేయడం, ఆ తర్వాత ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఆయన.
అదే అంటారా, ఉంటే ఒకవేళ కూటమి నాయకులతో తిరిగినట్టుగా ఉంటే కూటమి నాయకులకు ఎలాంటి ఇంప్రెషన్ కలిగడం అంటే మెల్లిగా మన వైపు వస్తున్నాడు అన్నట్టుగా సృష్టించడానికి అలా ఒక స్ట్రాటజీ అది. అలానే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయకులకి ఏం చెప్తాడు, నేను వాళ్ళతో ఉంటున్నట్టుగా ఉండి వాళ్ళ విభేదాలు సృష్టించి మన పార్టీని బలోపేతం చేస్తున్నానని చెప్పి ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం. సో ఇలా రెండు విధాలుగా నడిపిద్దాం అన్నట్టుగా ఉన్నాడు ఆయన. కానీ ఆయనకు తెలియంది ఏంటంటే ఇక్కడ కూటమి నాయకులు అంత పిచ్చి వాళ్ళు కాదు, అక్కడున్న మా బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ కార్యకర్తలు నాయకులు కానీ అంత అమాయకులు కాదు. అందరికీ ఆయన యొక్క చరిత్ర తెలుసు, అన్ని తెలుసు. సో ఇప్పుడు ఈ మాత్రం ఇప్పుడు మళ్ళీ నిజంగా మీరు అన్నది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆయన మనం చూసాం కదా, విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన అంటే అట్లా కూర్చొని ఏదో సందర్భంలో ఏదో అప్పుడు జరిగినటువంటి వాళ్ళ ఇంట్లో ఏదో విజయసాయి రెడ్డి గారు అప్పుడు జరిగింది కదా తారకరత్న ఇవి ఇష్యూ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ. సో ఆ సందర్భంలో అక్కడ కూర్చుంటేనే ఏ విధంగా చేశాడో చూసాం. అట్లాంటిది వంశీకి మరి ఈ విషయం తెలిసి ఉండదా? టీడీపీ నేతలతో నేను దగ్గరగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు, సో ఏదైనా చేస్తారు, ఏదైనా పార్టీలో ఏదైనా జరగవచ్చు అని తెలియకుండా ఉంటుందా? అయినా కానీ చేస్తున్నారంటే మరి అది ఆయనకు తెలిసే అనుకుంటా, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి తెలిసే అనుకుంటా. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ రెండు స్ట్రాటజీస్. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇలాంటి ఇంప్రెషన్ ఇస్తాడు అనమాట, నేను వాళ్ళతో ఉండినట్టుగా నటిస్తున్నాను సార్, ఇట్లా మేక వండిన పులిలాగా ఈ విధంగా నేను నటిస్తూ అక్కడున్న వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి నేను మన పార్టీని బలోపేతం చేసే కుటిల రాజకీయాలు చేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, అలాంటి మెసేజ్ లేదు ఇచ్చి ఉండొచ్చు. అదొకటి. లేదంటే నేను చెప్పినట్టు ఇంక ఎలాగో వైసీపీ మొత్తానికి భూస్థాపితం అయిపోయిందిరా, 11 సీట్లు వచ్చాయి, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కి అసలు ఉంటుందో లేదో పార్టీ డౌటే. సో ఈ విధంగా కూటమి నాయకుల మధ్యలో తిరుగుతూ మెల్లిగా ఏదో ఒక పార్టీలో దూరదామని ఇంకో కుటిల రాజకీయం కూడా అయ్యుండొచ్చు. ఏదేమైనా రెండు పని చేయమన్నది నేను చెప్తున్నా. ఆయన ఏ స్ట్రాటజీ వేసుకున్నా అది పని చేయదు మా ముందు, ఇది పని చేయదు. ఒక రాజశేఖర్ అది వైఎస్ జగన్ గారితో చెప్పిన ఆ మంత్రం కూడా పనిచేయదు, ఆ కుటిల రాజకీయాలు మా ముందు పనిచేయవు. అట్ ద సేమ్ టైం మా కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పార్టీలో దూరదామన్న రాజకీయం కూడా పనిచేయదు. మేము అస్సలు దగ్గర రానేమో. ఇందాక రఫీ గారు అన్నట్టు టీడీపీ కార్యకర్తలు అమాయకులు కాదు, మా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా క్రమశిక్షణగా ఉంటే అమాయకులు కాదు, ఓకే, కానీ కొంచెం సమన్వయం లోపించిందనే చర్చ, మీరు దాన్ని ఒప్పుకోరు కావచ్చు, కానీ అన్ని పార్టీల మధ్య కావచ్చు లేదంటే కార్యకర్తల మధ్య లేదు సార్, అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఒకటి చెప్తాను పవన్ గారు, ఇప్పుడు ఒక మ్యారేజ్ అయింది, ఒక పెళ్లి అయింది. పెళ్లి అయినప్పుడు చిన్న అలకలు చురకలు అవన్నీ కామన్, అలకలు చురకలు ఇవన్నీ కామన్. అలాంటివేవో మీ దృష్టికి వస్తుండొచ్చు, కానీ అసలు నిజంగా ఇదేదో ఈ మ్యారేజ్ కాస్త డివోర్స్ అంటే విడాకుల వరకు వెళ్ళే సీన్ అయితే లేదు. చిన్నవే చిన్నగా భోజనాల దగ్గరనో లేదంటే మంచినీళ్ళు ఇవ్వలేదనో టీ ఇవ్వలేదనో ఆ చిన్న దగ్గర నుంచే పెద్దగా అవుతాయి అవి. లేదు అవ్వదు సార్. అదే మరి అందుకనే ఎప్పటికప్పుడు మా నాయకులు మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా అయితే కపుల్స్ మధ్య చిన్న గొడవల్ని సెట్ చేస్తారో అలానే ఒక పెద్దల మాదిరి ఇక్కడ కూడా మేము ఎప్పటికప్పుడు మేము కౌన్సిలింగ్ సమన్వయం అయితే ఎటువంటి సార్ పవన్ గారు మీరు వాళ్ళు రాసి పెట్టుకోండి, మా 3 పార్టీల మధ్య కంప్లీట్ సమన్వయం ఉంది. ఇప్పుడు మీరు ఓన్లీ 29 మీరు 26 వరకు 7 వరకు ఆలోచిస్తారు. అధినేతల మధ్య ముఖ్య నేతల మధ్య ఈ అధికార ప్రతినిధుల మధ్య ఉండొచ్చు, కానీ క్యాడర్ లో కొంచెం మధ్యలో కూడా ఉంది సార్. నేను అదే చెప్తున్నాను కదా, క్యాడర్ మధ్యలో కూడా నేను చెప్పినట్టు ఇది ఒక మ్యారేజ్. ఈ మ్యారేజ్ లో చిన్న అలకలు చురకలు కామన్. మళ్ళీ ఎప్పటికప్పుడు మేము సమన్వయం చేస్తూ ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా అయితే కలిపేస్తాం కపుల్స్ ని, అలానే ఇది కూడా కలుపుతూ ఉంటాం. నేను చెప్తున్నా కదా, వాళ్ళు రాసి పెట్టుకోండి 29 తర్వాత కూడా మా కూటమి ప్రభుత్వం